A tragic incident was reportedly recorded in Dharmavaram, Anantapur district, where a man named Malin Basha, aged 40, and a resident of YSR colony was allegedly killed by his brother-in-law, Ramachandra. According to sources, Basha, a weaver by profession, had been married to Radha of Boyavidi for 16 years. It was alleged that Basha assaulted his wife over suspicious of her closeness with another individual. Upon learning of the incident, Radha brother Ramachandra, accompanied by friends, confronted Basha at his residence. The confrontation escalated in a fit of rage. Ramachandra reportedly struck Basha with a flower pot, resulting in his death. Dharmavaram 2 Town Police Station have registered a case and initiated an investigation into the matter. ఇంతకుముందు ఏదో జరిగిందంట సార్. ఆ పాప ఎవరినో పెట్టుకుందని రగడ జరిగింది సార్. ఒక 3 నెలలు నల్లలేదంటే భార్య భర్త కొట్లాడుకున్నారు. వాళ్ళు కమెంట్ అయ్యి బాగా వేరే చోట ఇల్లు మారారు. అక్కడ గొడవలు అయితే ఉన్నాయి. 4 రోజులు అయిందంట సార్. అమ్మాయి లేదంట. ఈరోజు వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి బామ్మర్ది గొడవ పడుకుంటా ఇంట్లో నుంచి కూడా పోనీకోకుండా బయట తరిమి కొట్టినారంట సార్. 5 మంది 6 మంది పూలుకుండి తీసుకొని నెత్తినేసారు సార్ చెప్తున్నారు పక్కన వాళ్ళు. మేమైతే చూడలేదు సార్. ఏదో కొట్టుకున్నారంట సార్. రాళ్ళతో కొట్టుకున్నారంట. అబ్బాయి ఒకడే వీళ్ళు 5 మంది 6 మంది చేసి పట్టుకొని పూలకుండితో కొట్టేశారు సార్ తలపైన. కలిసే ఉన్నారు సార్. ఆ అమ్మాయి పద్దునే వచ్చిందో నిన్న వచ్చిందో తెలియదు సార్ మాకు. సుమారు 6 నుండి 6:30 7 గంటల ప్రాంతంలో వైఎస్ఆర్ కాలనీ యందు షేక్ మాలిన్ బాషా సన్నా పంపూర్ అనే వ్యక్తిని ఈ వ్యక్తికి వచ్చేసి గత 16 సంవత్సరాల క్రితము బోయ రాధా అనే ఆమెతో మ్యారేజ్ అయింది. ఈ వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు. కొంతకాలం నుండి ఏదో భార్యతో మనస్పర్ధలు వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తులతో సంబంధాలనే ఉద్దేశంతో వాళ్ళ 2 కుటుంబాల మధ్య ఆ విషయంలో గత వారం క్రితమే భార్య పుట్టింటికి పిల్లలు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదమ్ములకు చెప్పడం వల్ల నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనార్దన్ మరియు అతని స్నేహితులు సుమారు 4 మొత్తం 5 మంది వచ్చి పెద్ద గలాటపడి అక్కడ గలాటలో భాగంగా ఆవేశంలో అక్కడ ఉన్నటువంటి ఒక పూల కుండీని తీసుకొని తలపైన కొట్టడం జరిగింది. అక్కడే యొక్క షేక్ మాలిన్ బాషా అక్కడే చనిపోవడం జరిగింది. దీనిపైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసినాము. ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము.